నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఉంటుందన్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్। ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా సహకరించాలని పిలుపు। కాకినాడ జిల్లా కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్న కలెక్టర్ నివాస్। ప్రభుత్వ సలహాదారు సజ్జలపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్। సీఎస్ జవహర్ రెడ్డిని పదవి నుండి తొలగిస్తేనే లెక్కింపు సజావుగా జరుగుతుందని స్పష్టం। నర్సాపురంలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ క్రీడా పోటీలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు। ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు। వచ్చే నెల 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ నేపథ్యంలో తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు। కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు। ఏలూరు రేంజ్ పరిధిలో ఎన్నికల అనంతరం సుమారు 800 మందిని బైండ్ ఓవర్ చేసినట్టు చెప్పారు। అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ గురించి ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో శాంతి భద్రతలు కాపాడడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది। ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర బందోబస్తు ఆల్రెడీ 3 అంచెల బందోబస్తు ఉంది। స్ట్రాంగ్ రూమ్స్ కి పారామిలిటరీ ఫోర్సెస్, సెకండ్ లేయర్ లో ఏఆర్ గానీ ఏపీఎస్పీ గానీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు। ఈ బందోబస్తుని ముఖ్యంగా 3 విభాగాలుగా విభజించడం జరిగింది। ఒకటి కౌంటింగ్ సెంటర్స్ లోపలికి బందోబస్తు, కౌంటింగ్ సెంటర్స్ జరిగే హెడ్ క్వార్టర్స్ లో బందోబస్తు, తర్వాత జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో అలర్లు జరగకుండా శాంతి భద్రతలు కాపాడడానికి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది। ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్స్, కౌంటింగ్ జరిగే హెడ్ క్వార్టర్స్లో పొలిటికల్ పార్టీస్ని లీడర్స్ అంటే కాంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఆ ఏజెంట్స్ మాత్రమే వచ్చేటట్టుగా వారికి ఇప్పటి నుంచే అవగాహన కార్యక్రమం నిర్వహించి చెక్ పోస్టులని ఏర్పాటు చేయడం జరుగుతుంది। అంటే పెద్ద ఎత్తున కౌంటింగ్ సెంటర్స్ జరిగే హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున జనాలు గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నాము। ముఖ్యంగా ప్రజలకి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సభలు పెట్టి ఈ కౌంటింగ్ జరిగే ప్రక్రియను వారు ఇళ్లలోనే కూర్చొని టీవీ ద్వారా వీక్షించి అనవసరంగా రోడ్ల మీదకి రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము। ఎందుకంటే టీవీలో ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది, దాన్ని చూడవలసిన విజ్ఞప్తి చేస్తున్నాము। దాని గురించి 144 CRPC సెక్షన్ కూడా ఆల్రెడీ ప్రాములేషన్ చేయడం జరిగింది। తర్వాత కౌంటింగ్ సెంటర్స్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేసి ఫ్రిస్క్ చేసి పంపించడం జరుగుతుంది। లోపల కూడా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది। గ్రామాల్లో, డిస్టిక్లోని మిగతా గ్రామాల్లో ఈ పార్టీ ఆఫీసులు కానీ పార్టీ లీడర్స్ హౌసెస్ దగ్గర కానీ సమస్యాత్మక గ్రామాలు ఈ మధ్య ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరిగాయి, అది ఇంకెక్కడన్నా గొడవలు జరిగే అవకాశం ఉంది, అటువంటి చోట్ల పికెట్లు ఏర్పాటు చేయడం। తర్వాత మాకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా చాలామంది ఆఫీసర్స్ ఇస్తున్నారు, జిల్లాకు డిఎస్పీలు అడిషనల్స్ ఇచ్చారు। ఒక్కొక్క అడిషనల్ ఎస్పీని కొన్ని 2-3 అసెంబ్లీ సెగ్మెంట్స్కి, ఒక్కొక్క డిఎస్పీని ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఇన్ఛార్జిగా పెట్టి పెట్రోలింగ్ పార్టీస్ ఎస్ఐల్ని సిఐలు పెట్టి పికెట్స్ క్యూఆర్టీస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోల్ డే రోజు కానీ తర్వాత కానీ గొడవలు పడ్డారు, వాళ్ళందరినీ కూడా 107 కింద సెక్యూరిటీ సెక్షన్స్ కింద ఆల్రెడీ బౌండ్ అవుట్ చేయడం జరిగింది। ఎవరైతే 107 CRPC కింద ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన బౌండ్ అవుట్ చేసి వాళ్ళు ఎవరైనా కేసెస్ ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళ బాండ్స్ కూడా ఎంఆర్ఓ గారి ముందర రిక్వెస్ట్ ఫైల్ చేశాం, వాళ్ళ ఇచ్చిన బాండ్స్ డబ్బుల్ని ఫార్ఫిట్ చేయమని కూడా బాండ్స్ ఫైల్ చేశాం। సో ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము। CCTV కెమెరాస్ ఎక్కడైతే CCTVs పెడుతున్నాము, కంట్రోల్ రూమ్స్ పెడుతున్నాము, స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెడుతున్నాము, అన్ని రకాల చర్యలు తీసుకుని ఈ కౌంటింగ్ జరిగే రోజు తర్వాత రోజుల్లో కూడా ఎటువంటి శాంతి భద్రతలు కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం। ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధికారులు ప్రతి అంశంపైన పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ కలెక్టర్, ఎన్నికల జిల్లాధికారి జె నివాస్ అధికారులను ఆదేశించారు। సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కాకినాడ కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ శిక్షణ కార్యక్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అనుసరించాల్సిన విధానం, లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ఎలా చేపట్టాలి,
కౌంటింగ్ టేబుల్స్, రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిలో ఆర్ఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజెంట్లు అభ్యర్థులతో వ్యవహరించాల్సిన తీరు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నివాస్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల అంశం తుది అంకానికి చేరుకుందని, జూన్ 4వ తేదీన జేఎన్టీయూలో నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో సాగేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విశాఖ జిల్లా గాజువాకలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ మేరకు డీసీపీ మేకా సత్యబాబు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. గాజువాక బాంబే కాలనీలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. సరైన పత్రాలు లేని 25 బైక్లను సీజ్ చేసి రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా పట్టినట్టు తెలిపారు. మద్యం, మందుగుండు సామాగ్రి నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ తనిఖీల్లో సౌత్ ఏసీపీ త్రినాథ్, సౌత్ సబ్ డివిజన్ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి, ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడడం కోసం విశాఖపట్నం జిల్లాలో ఈ జోన్ 2 పరిధిలో చాలా చోట్ల ప్రతిరోజు కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ గాజువాక లిమిట్స్లో ఉన్నటువంటి బాంబే కాలనీలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, లేకపోతే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్స్ని అందరినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి రికార్డులు లేనటువంటి వెహికల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కౌంటింగ్ రోజున ఎవరు ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసినా కానీ స్పెసిఫిక్ సెక్షన్లు పెట్టి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫైర్ క్రాకర్స్ ఎక్కడైనా ఉంటే వాటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఫైర్ క్రాకర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ అదేవిధంగా అమ్మడానికి కానీ ఎటువంటి పర్మిషన్స్ లేవు, వాటి మీద కూడా చాలా బ్యాన్ ఉంది. అదేవిధంగా కౌంటింగ్ రోజున గెలుపొందినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ ఎవరు కూడా ఎటువంటి ర్యాలీలకి వాటికి కూడా పర్మిషన్ లేదు. ఎవరైనా డీజేలు పెట్టి ఇవన్నీ చేసి ర్యాలీలు కానీ చేసినట్లయితే తప్పనిసరిగా డీజేలు అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో పీస్ఫుల్గా టోటల్ ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం సిపి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈవీఎంలను ఎందుకు ధ్వంసం చేశారని పిన్నెల్లిని అడగకుండా ఆ వీడియో బయటకు ఎలా వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడగడం సిగ్గుచేటని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. వైసీపీ నేతలు దౌర్జన్యం చేసిన రోజే రీపోలింగ్ కోరినా రీపోలింగ్ అడగలేదు అనడం సజ్జల దివాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడుతూ సీఎస్ జవహర్ రెడ్డిని పదవి నుంచి తొలగిస్తే లెక్కింపు సజావుగా సాగుతుందన్నారు. ఆయనపై తాము ఆరోపణలు చేస్తున్నామని సజ్జల అనడం సిగ్గుచేటని, వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా భ్రష్టు పట్టాయో చెప్పడానికి మాచర్లే ఉదాహరణ అని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులన్నిటికీ మూల్యం చెల్లించుకోక తప్పదని దేవినేని హెచ్చరించారు. 5వ తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజే పెట్టాడు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే ఊరుకోవటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. మీ పిల్లి శాపనార్థాలు ఆపండి. ఇవాళ ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం. సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదందా అంతా బయటపడింది. విశాఖపట్నంలో 2000 కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు సిఈసి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం. వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల, ఉన్న ఆరోపణలు చేస్తున్నాం. ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడుతున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం. మీ ఆటలేక సాగవు, మీ ఆరోపణలు కట్టిపెట్టండి. 15 రోజులుగా మాచర్లో ఏం జరుగుతుందంటున్నావా? 5 ఏళ్లగా మాచర్లో ఏం జరిగింది? 5 ఏళ్లగా మాచర్లో ఏం జరిగింది? 2 లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెల్లి వాడ 2000 కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు కూడా అడ్డంపడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి, కార్యకర్తలను కొట్టి, ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బోండా ఉమ్మ, బుద్దా వెంకన్న, మా అడ్వకేట్ కిషోర్ ఇవాళకి హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. దాడి చేసిన వాళ్ళని మున్సిపల్ మేయర్లు, కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు చేశారు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు. మీ అరాచకాలన్నీ కనపడలేదా? కంప్లైంట్ రీపోలింగ్ అడగలేదన్నావు. రీపోలింగ్ ఆ రోజు అడిగాం. ఇవాళ ఈవీఎంలు పగలగొట్టి బయటకు వస్తే
ఎలా బయటకు వచ్చినాయని మాట్లాడుతావండి బుద్ధి లేకుండా? చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు కలెక్టర్ డిఈఓ మీద, జాయింట్ కలెక్టర్ ఆర్ఓ మీద చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు? చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్ కావచ్చు, అక్కడ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ కావచ్చు, పిఓ ఏపీఓ ఈరోజు వాళ్ళు సస్పెండ్ అయ్యారు. చిన్న అధికారులు, అక్కడ సెక్టార్ అధికారులు ఉన్నారు, బందోబస్తు వేయాల్సిన అధికారులు ఉన్నారు. సమస్యాత్మక నియోజకవర్గం, అక్కడ కనీసం కేంద్ర బలగాలకు సంబంధించి ఒక కానిస్టేబుల్ని పెట్టలేదు మీరు. కేంద్ర బలగాలకు సంబంధించిన ఒక్క అధికారి ఉన్నా కూడా పిన్నెల్లి ఆ ఈవీఎం పగలగొట్టేవాడే కాదు. ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ ఈ వాస్తవాలన్నీ తొక్కిపెడితే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఎస్పీ పక్కెళ్ళాడు. సిట్ వచ్చిన తర్వాత, కొత్తగా ఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ వీడియోలన్నీ విచారణలో బయటకు వస్తే మీరు చేయలేని పని, అధికార యంత్రాంగం చేయలేని పని లోకేష్ బాబు చేస్తే, వాస్తవాలు బయటకు వస్తే ఎందుకు బోరు నేడుస్తా ఉన్నాడు సజ్జలాడు? వీడియో ఆట బయటకు వచ్చింది. బుద్ధి లేకపోతే సరే మీ ఎమ్మెల్యే ఈవీఎం ఎందుకు పాల్గొట్టాడని అడగాల్సింది పోయి ఈవీఎం ఎట్టా బయటకు వచ్చిందని అడుగుతావా? ఆ రోజే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలను మీరు ఖండించుంటే ఇవాళ ఈ కర్మ పట్టేదా? ఈవీఎంలు పాల్గొట్టే పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చేదా? మీటింగులో జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశా అంటే పిన్నెల్లికి చూడండి, ఒక్కడిని నామినేషన్ అయినా ఇవ్వలేదు. విశ్వవిఖ్యాత పద్మశ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, తెలుగు సినీ ప్రముఖులు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖులంతా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన్ రూప, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్, సెక్రటరీ శ్రీ ప్రసన్న కుమార్, ఫిల్మ్ నగర్ కల్చరల్ కమిటీ సెక్రటరీ మోహన్ ముళ్లపూడి ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు పలు సంచలనాలకి స్ఫూర్తి. చిత్రరంగంలో గాని, ఇటు రాజకీయ రంగంలో గాని ఆయన ఎన్నో పెను సంచలనాలు సృష్టించారు. సినీ రంగంలో ఆయన వేయని వేషం లేదు, పోషించని పాత్ర లేదు. వృద్ధుడుగాను, హీరోగాను, ప్రతి నాయకుడుగాను ఆయన వేసిన పాత్రలు జనాలు ఆమోదించారు. రాజకీయ జీవితంలో ఆయన పెను మార్పులు తీసుకొచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న దీనితో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలలకే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక సంచలనం సృష్టించారు. అది ఈ భారతీయ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాయదగ్గది. చాలా మంది దాన్ని తిరగరాయాలని చూశారు, ఎవరి వల్ల కాలేదు. పూజ్యులు మా తాతగారు నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి కీర్తి ఘనత ప్రపంచమంతా చాటి చెప్పాలని, ప్రజలకు సేవ చేయాలని టీడీపీ పార్టీని పెట్టారు. కూడు గుడ్డ నీడ ఇవన్నీ కల్పించారు. సామాన్య ప్రజలకు, మన ఆడబడుచులకు, బడుగు బలిగిన వర్గాలకు ఒక మార్గం కల్పించి ఒక దారి చూపించారు. ఈ ప్రపంచంలోకి వచ్చి ఎన్నో సినిమాలు ఆయన పాత్రలు పోషించి గాడ్ ఆఫ్ ఇండియా సినిమాని అనిపించుకున్నారు. ఆయన రాముడు కృష్ణుడు అంటే ఆయన తప్ప మరొకరిని ఎవరిని ఊహించుకోలేము. మనం పార్టీని పెట్టి ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కోసమే లక్ష్యంగా ప్రభుత్వం నడిపారు మన తెలుగు తేజం. ఆయన కృషి, దీక్ష, పట్టుదలే ఆయన ముందుకు నడిపింది. ఈ తరమే కాకుండా భావి తరాలకు కూడా ఆయనే స్ఫూర్తి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.